హాయ్ అండి. ఇవాళ నేను అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నేను చిక్కుడుకాయ వేపుడు చాలా సింపుల్గా చేసేసుకునేటట్టు చూపిస్తాను. అలాగే చిక్కుడుకాయ వేపుడుతో పాటు ఉల్లి కారం కూడా నేను మీకు చూపిస్తాను. సో సగం చిక్కుడుకాయ వేపుడు చేస్తాను, అలాగే సగం చిక్కుడుకాయ ఉల్లి కారం చేసేసుకుందాం. సో ప్యాన్ పెట్టేశానండి, నూనె వేసేసాను, జీలకర్ర వేసేసాను. ఇంకా ఎలాంటి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేయక్కర్లేదండి. జస్ట్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు చాలా మంచివండి ఒంటికి. మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే బీపీ ఉంటే బీపీ తగ్గిస్తుంది. చాలా చాలా మేలు చేస్తుందండి వెల్లుల్లిపాయలు. సో తినని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, తినేవాళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోండి. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, హై బీపీ ఉన్నవాళ్ళు కానీ ఒకవేళ తగ్గించుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీ మార్నింగ్ రోజు ఒక పొద్దున్నే ఒక వెల్లుల్లిపాయ రెబ్బ తింటే మాత్రం, అదే ఇవి ఒక వెల్లుల్లిపాయ ఇలాంటిది ఫుల్ తినేస్తే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బీపీ తగ్గడానికి కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి కానీ చాలా పనికొస్తుంది వెల్లుల్లిపాయ. అలాగే వెయిట్ లాస్కి కూడా పనికొస్తుందండి. సో మీరందరూ తప్పకుండా ఒకవేళ బీపీ ఉంటే మాత్రం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైనా ఉంటే మాత్రం, నాకైతే ఉంది కదండి. సో నేను తింటాను. తగ్గించుకోవాలంటే తినాలి కదండి. సో ఇప్పుడు నేను ఓన్లీ చిక్కుడుకాయ వేపడం చెప్పాను, ఇంకా ఉల్లిపాయలు కూడా వేయట్లేదు. ఎందుకంటే మనం వెల్లుల్లి కారం కూడా చేస్తున్నాం కదా, వెల్లుల్లి కారం చేసినప్పుడు అందులో నేను ఉల్లిపాయలు వేస్తాను. ఇది మాత్రం జస్ట్ సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ వేపుడు. మా ఇంట్లో అందరికీ చిక్కుడుకాయ వేపుడు అంటే చాలా ఇష్టం. సో నేను ఇలా ఎంత కావాలో అంత వేసుకున్నాను. సో మిగతావి నేను ఉల్లికారానికి దాచేసాను అనమాట. ఉల్లికారం కన్నా ఎక్కువ ఉట్టి చిక్కుడుకాయ వేపుడు అంటేనే చాలామంది ఇష్టపడతారు. సో అందుకని నేను ఎక్కువ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తాను. పిల్లలు కూడా దీనికే ఇస్తారు. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలండి, ఎక్కువ అక్కర్లేదు. నేను ఫుల్ స్పూన్ తీసుకున్నాను కానీ హాఫ్ స్పూనే వేస్తాను. వేసేసి శుభ్రంగా వేయించేయాలి, ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకేం అక్కర్లేదు, జస్ట్ వేగాక మనం ఉప్పు కారం వేయడమే. ఇది వేగాక మీకు చెప్తాను, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుందండి. చిక్కుడుకాయ కదా, దీన్ని ఉడకబెట్టకూడదండి. జస్ట్ ఇలా నూనెలోనే హాయిగా చాలా ప్లెజెంట్గా వేయించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఉడకబెట్టి వేస్తే దాంట్లో ఉన్న సారం అంతా పోతుంది, మెత్తగా మ్యాషప్ అయిపోతాయి, ఆ టేస్ట్ ఉండదు. ఇవైతే చక్కగా నూనెలో ఫ్రై అయితే అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. జస్ట్ ఉప్పు కారం వేసుకోండి, ఇలాగ మీరు జీలకర్ర వెల్లుల్లిపాయ పోపు వేసుకుని ఫ్రై చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఇష్టపడి తింటారు. సో మాకైతే చాలా ఇష్టం, మా పిల్లలకి చాలా ఇష్టం, అందరికీ చాలా ఇష్టం. సో నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికే ఇస్తారండి. ఎంత ఉల్లికారాలు వేరే కూరలు చేసినా ఇంట్లో ఈ ఫ్రైకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అందుకని నేను ఎక్కువ ఇవి చేస్తున్నాను. మిగతాది నేను దాచేసాను, అవేమో ఉల్లికారం చూపిస్తాను. ఇవి ఫ్రై చేసినవి ఇవి తీసేసాక దీంట్లోనే ఈ ప్యాన్లోనే మనం ఆ చిక్కుడుకాయలు వేసేసుకుని ఉల్లికారం చేసుకోవచ్చు. నేను ఆ ప్రొసీజర్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇవి కొంచెం మగ్గాలండి, మగ్గాక మీకు చూపిస్తాను. సో బాగా వేగిపోయి మీకు తెలుస్తుంది కదండి. ఉడకబెట్టిన చిక్కుడుకాయకేను ఈ చిక్కుడుకాయకి ఎంత తేడా ఉంటుందో చూసారా. ఈ టైంలోనే మనం ఇంత తీసుకున్నాను కానీ ఇంత వేయనండి, కొంచెం ఉప్పు అంటే వన్ స్పూన్ ఉప్పు అంతే, ఎక్కువ వేయక్కర్లేదు. మనం తీసుకున్న ముక్కల్ని బట్టి మనం వేయాలి తప్ప ఎక్కువ వేసుకోకూడదు, ఉప్పు కష్టం అయిపోతుంది. సో మనం తీసుకున్న వాటికి మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు, అంటే మ్యాక్సిమం 1 స్పూన్ పడిందంటే. అలాగే కొంచెం షుగర్ వేస్తే ఆ చిక్కుడుకాయలకి అవి వెళ్ళి తీయగా ఉంటాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఇలా వేయించేసుకోవాలి. గింజలు ఉంటే ఇంకా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది గింజలు ఉంటే. సో ఈ చిక్కుడుకాయల్లో గింజలు ఎక్కువ రాలేదు, కొంచెమే వచ్చాయి. సో ఇలా వేయించేసుకోవాలి. ఉప్పు, కొంచెం షుగర్ వేసేసాను. బాగా వేగిపోయింది, చాలా క్రిస్పీగా వేగాయి. నిజంగా చెప్తున్నాను, ఎంత క్రిస్పీగా వేగాయో చూసారా, చాలా క్రిస్పీగా వేగాయి. అన్నంలో తింటే మాత్రం, వేడివేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. ఇదే టైంలో కొంచెం కారం వేసేసుకోవాలి. ఈ మాత్రం కారం పడుతుంది అంతే, ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉల్లికారం చేయాలి కదా, ఉల్లికారానికి సరిపోతుంది. లేదు అంటే మనం వేసుకోవచ్చు, ఇంకొంచెం స్పైసీనెస్ కావాలి అని అనిపించినప్పుడు కూడా ఇది ఇలా వేసేసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా కూరకి తగినట్టుగా పడింది. మీకు తెలుస్తుంది కదా, ఇక్కడి నుంచి అన్నీ తీస్తున్నా, మొత్తం
ఎక్కడెక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయో ప్రతి చిక్కుడుకాయకి ఆ ఉప్పు కారం ఆ షుగర్ పట్టేస్తే అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. దీన్ని కొంచెం మీడియంలో పెట్టేసుకోవాలి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేసి ఇంకో నలుగురికి షేర్ చేయండి. ప్లీజ్ ప్రమోట్ మై ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నేను పాటలు పాడుతున్నాను. సో అవి కూడా వినండి, ఫాలో అవ్వండి. సో అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇది నేను తీసేశాక నేను మళ్ళీ మీకు ఉల్లికారం చూపిస్తాను. ఒకటే దాంట్లో వీడియోలో అయిపోతుంది. బట్ నేను ఒక చేత్తో నేను తీస్తాను కాబట్టి నాకు ఇబ్బందిగా ఉంటుంది, అంటే పడిపోతుంది, ప్యాన్ పడిపోతుంది. సో నేను ఇది తీసేసి మళ్ళీ ఇదే ప్యాన్లో నేను ఉల్లికారం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి, నూనె వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేయాలి. కొంచెం జీలకర్ర వేసేసి చాలా తక్కువ పోపు, చాలా తక్కువ వేసేసి ఫ్రై చేయాలి. కావాల్సిన వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. నేను ఉల్లికారం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఏదో జస్ట్ కొంచెం కట్కట్టడానికి నేను వేస్తున్నాను తప్ప అసలైతే అవసరమే లేదు. దీంట్లో ఇంక వెల్లుల్లిపాయ వేయట్లేదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా ఉల్లికారం, అందులోనే వెల్లుల్లిపాయ ఉంటుంది కాబట్టి ఇంక సపరేట్గా నేను వెల్లుల్లి కారం ఏం వేయక్కర్లేదు. వెల్లుల్లిపాయలు వేయక్కర్లేదు. ఆ వెల్లుల్లి కారంలోనే వెల్లుల్లిపాయలు ఉంటాయి కాబట్టి. సో నేను వెల్లుల్లి కారం మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా చేశాను. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండు కారం, కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసేసేయాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అది. ఇంకేం వేయక్కర్లేదండి అందులో. జీలకర్ర మాత్రం కంపల్సరీ వేయాలి, వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేయాలి, ఉల్లిపాయలు మంచిగా వేసుకుని ఎండు కారం వేసి 2 మిరపకాయలు వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో కొంచెం పోపు వేగాలండి. కొంచెం పోపు వేగిపోతే మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేయచ్చు. మనకి ఉల్లికారం రెడీగా పెట్టుకోవచ్చండి. ఎప్పుడైనా ఉల్లికారం మనం చేసుకుంటాం కదా, ఆ ఉల్లికారాన్ని మనం ఒకవేళ ఎక్కువైపోతే మాత్రం ఆ ఉల్లికారాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాచుకోవచ్చు, నిలవ ఉంటుంది. సో వేగాయండి, వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేస్తాను. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇందాక ఫ్రైలో నేను మీకు చూపించిన సింపుల్ ఫ్రైలో, ఉట్టి ఫ్రైలో నేను వేయలేదు. అవి ఉట్టి చిక్కుడుకాయ ఫ్రై చేశాను. ఇందులో మాత్రం కొంచెం ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. ఇందులో మాత్రం కంపల్సరీ ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకుని కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేయాలి. నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి ఉల్లిపాయలు చాలా తొందరగా వేగిపోతున్నాయి. మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, అంతా ట్రాన్స్పరెంట్ అయిపోతున్నాయి. పోపు కూడా బాగా వేగింది, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఈ టైంలోనే మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి. నేను చెప్పాను కదండి, నేను చిక్కుడుకాయలు ఎక్కువ చిక్కుడుకాయ ముక్కలు నార్మల్ ఫ్రైకి ఉంచుకున్నాను, తక్కువ చిక్కుడుకాయ ముక్కలు నేను ఈ కూరకు ఉంచుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ చిక్కుడుకాయ నార్మల్ ఫ్రైకే ఎక్కువ ఇష్టపడతారు. కానీ మీకు అందరికీ చూపిద్దామని, చిక్కుడుకాయ ఉల్లికారం ఎలా చేసుకోవచ్చో నేను చూపిద్దామని మీకోసం నేను సపరేట్గా మళ్ళీ దీన్ని చేస్తున్నాను. చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఉల్లికారం, చాలా చాలా బాగుంటుంది. అన్నంలో అయితే సూపర్ ఉంటుందండి. వేడివేడి అన్నంలో చిక్కుడుకాయ ఉల్లికారం తింటే మాత్రం ఇంకా అదిరిపోతుంది. సో ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మగ్గాక అప్పుడు మనం ఉప్పు, కొంచెం కారం, అలాగే ఈ వెల్లుల్లి మసాలా వేసేసి వేయాలన్నమాట. సో ఇవి కొంచెం మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఉల్లిపాయలు, చిక్కుడుకాయలు బాగా వేగిపోయండి. ఈ టైంలోనే మనం ఇంకేం వేయక్కర్లేదండి. నేను ఆల్రెడీ ఉల్లికారం అని చెప్పేశాను. కొంచెం వేసామా లేదా అన్నట్టు కారం వేయాలి. నేను చాలా తక్కువ వేశాను. అలాగే 1 స్పూన్ ఉల్లికారం, అంతకన్నా పట్టదండి. మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువ వేస్తే కూడా బాగోదు. కావాలంటే వేసుకోవచ్చు, కానీ కూరకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మనం కూరని బట్టి తీసుకోవాలి. ఈ ఉల్లికారాన్ని మొత్తం దీనికి అంతా పట్టేటట్టు చేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి చిక్కుడుకాయ ఉల్లికారం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇంకా బాగుంటుంది. సో చూసుకుని వేసుకోండి. ఒకవేళ తక్కువైతే వేసుకోవచ్చు, ఒకవేళ ఎక్కువైతే ఎక్కువైనా ఎక్కువ డామినేట్ చేస్తుంది అంతే తప్ప ఇంకేం ఉండదు, దానికే ఉంది.
ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో నాకు అనిపిస్తుంది ఇంకొంచెం పడుతుందేమో అనిపిస్తుంది, చాలా తక్కువ పడుతుంది అనిపిస్తుంది. నేను అందుకే పక్కన పెట్టుకున్నాను. నేను ఒక్క చేత్తో నేను వీడియో తీస్తాను కదా, నేను మళ్ళీ వెళ్ళలేక ఇంతకన్నా పట్టదండి. సో దీన్ని మొత్తం అంతా ఈ చిక్కుడుకాయ ముక్కలకి అంతా పట్టేటట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక నార్మల్ చిక్కుడుకాయ ఫ్రై చూపించాను, ఇప్పుడేమో చిక్కుడుకాయ ఉల్లికారం చూపించాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. మనకి వెల్లుల్లి కారం అదే ఉల్లికారం అనేది రెడీగా ఉంటే మాత్రం చక్కగా రాత్రే చిక్కుడుకాయలు మనం తరిగి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని పొద్దున్నే మనం చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఒక్క చిక్కుడుకాయలు మగ్గడం ఒకటే చాలా చాలా తొందరగా అయిపోతుంది. ఆఫీస్కి తీసుకెళ్ళిపోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి చెరువులో ఉన్నాను, దగ్గరలో ఉన్నాను. సో మీరందరూ నన్ను రీచ్ అయ్యేటట్టు చేయండి. ప్లీజ్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్. వెరీ డెలిషియస్ చిక్కుడుకాయ ఉల్లికారం అండి, చాలా టెంప్టింగ్, చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. నేను చెప్పలేకపోతున్నాను, అంత టెంప్టింగ్గా ఉంది. చూస్తుంటే నాకే అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.